క్లాస్కి స్వాగతం అండి. ఈరోజు మనం 10th క్లాస్ ఫస్ట్ లెసన్ దానశీలం నుంచి కొన్ని బిట్స్ నేర్చుకుందాము. వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దానశీలము పాఠ్యాంశ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ ఎర్రన, బి తిక్కన, సి ఎర్రాప్రగడ, డి బమ్మెరపోతన. ఆప్షన్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దానశీలము పాఠ్యాంశ రచయిత ఎవరు? ఆప్షన్ డి బమ్మెరపోతన. సెకండ్ క్వశ్చన్, దానశీల పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందినది? దానశీల పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందినది? పురాణ ప్రక్రియ, భాషా వ్యాసం, వచన కవిత, వ్యాసం. పురాణ ప్రక్రియ, భాషా వ్యాసం, వచన కవిత, వ్యాసం. ఏ పురాణ ప్రక్రియ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. థర్డ్ క్వశ్చన్, బమ్మెరపోతన ఏ శతాబ్దానికి చెందినవాడు? బమ్మెరపోతన ఏ శతాబ్దానికి చెందినవాడు? క్రీస్తు శతాబ్దం 15వ శతాబ్దానికి చెందినవాడు, 16వ శతాబ్దానికి చెందినవాడు, 11వ శతాబ్దానికి చెందినవాడు, 13వ శతాబ్దానికి చెందినవాడు. ఆప్షన్ ఏ 15వ శతాబ్దానికి చెందినవాడు. ఫోర్త్ క్వశ్చన్, పురాణాలు మొత్తం ఎన్ని? ఏ 16, బి 18, సి 21, డి 11. పురాణాలు మొత్తం ఎన్ని? ఆ లెసన్లో ఉంటుంది దానశీలంలో పురాణాలు అని. పురాణాలు 16. పురాణాలు 16. పోతన రచించిన శతకం ఏమిటి? పోతన రచించిన శతకం ఏమిటి? నారాయణ శతకం, వేమన శతకం, చిత్తమ శతకం, శ్రీకాళహస్తీశ్వర శతకం. ఆప్షన్ ఏ నారాయణ శతకం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. భాగవత పురాణాన్ని ఎవరికి అంకితం చేశాడు? శివునికి, బి విష్ణువుకి, శ్రీరామునికి, డి పైవన్ని. భాగవత పురాణాన్ని ఎవరికి అంకితం చేశాడు? తాను రాసిన భాగవత పురాణాన్ని ఎవరికి అంకితం చేశాడు? సి శ్రీరామునికి అంకితము చేశాడు. దానశీలము అనే పాఠ్యాంశం భాగవతం నుండి ఏ స్కందంలోంచి తీసుకోబడింది? ఆప్షన్ ఏ అష్టమ స్కందం, బి సప్తమ స్కందం, సి ఆప్షన్ ఏ అండి, డి ప్రథమ స్కందం. ఏ అష్టమ స్కందం నుంచి తీసుకోబడింది. 8th క్వశ్చన్, చోటు, శరీరం, భార్య నానార్థాలు గల పదం. చోటు, శరీరం, భార్య నానార్థాలు గల పదం. క్షేత్రము, బి ఇల్లు, సి వంశం, డి దేశము. ఆప్షన్ ఏ క్షేత్రము, బి ఇల్లు, సి వంశం, డి దేశము. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. క్షేత్రము. క్షేత్రానికి ఇవన్నీ కూడా నానార్థాలు. చోటు, శరీరం, భార్య. తోయము, అంబువు, ఉదకము పర్యాయ పదాలు గల పదం. తోయము, అంబువు, ఉదకము పర్యాయ పదాలు గల పదం. ఆప్షన్ ఏ రసం, బి నీరు, సి చేతులు, డి ఏ అండ్ బి. నీరు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రశ్న, క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఇక్కడ ప్రకృతి వికృతులు ఉన్నాయండి. సరికాని జతను గుర్తించండి. బ్రహ్మ, బంతి. ఆప్షన్ బి సిరి, స్త్రీ, శ్రీ, సి ధర్మము, ధమ్మము, డి విష్ణువు, వెన్నుడు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మ, బమ్మ. బ్రహ్మ, బమ్మ. బంతి, పంక్తి. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 12th క్వశ్చన్, 12వ ప్రశ్న, యశ, కాముడు పదానికి సరిపోయే అర్థాన్ని ఇచ్చే మరికొన్ని పదాలను గుర్తించండి. కీర్తి, అపకీర్తి, ఖ్యాతి, ప్రఖ్యాతి, సి పేరు, నామకరణం, డి కీర్తి, ఖ్యాతి. యశ, కాముడు అనే పదానికి సరిపోయే
అర్థాన్నిచ్చే మరికొన్ని పదాలను గుర్తించండి. డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కీర్తి, ఖ్యాతి. 13వ ప్రశ్న. ఆ ఈ ఏలను ఏమంటారు? ఆ ఈ ఏలను ఏమంటారు? గుణాలు, ఎన్నులు, త్రికాలు, వృద్ధులు. ఆ ఈ ఏలను ఆప్షన్ సి త్రికాలు అని అంటారు. గుణాలు అంటే ఏవోఆర్లను గుణాలు అని అంటారు. ఎన్నులు అంటే యావారాలను ఎన్నులు అని అంటారు. వృద్ధులు ఔలను వృద్ధులు అని అంటారు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నీరజ భవుడు అనే పదానికి వ్యుత్పత్తి అర్థం. నీరజ భవుడు అనే పదానికి వ్యుత్పత్తి అర్థం. ఆప్షన్ ఏ నీటి నుండి పుట్టినవాడు. ఆప్షన్ బి బ్రహ్మ వలన పుట్టినవాడు. ఆప్షన్ సి సూర్యుని నుండి పుట్టినవాడు. ఆప్షన్ డి కమలమునందు పుట్టినవాడు. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమలమునందు పుట్టినవాడు. 15వ ప్రశ్న. హాలికుడు దేశానికి వెన్నెముక. కర్షకులు లేకుండా తిండి దొరకదు కదా. ఈ వాక్యంలో పర్యాయ పదాలు. పైన వాక్యంలో హాలికుడు దేశానికి వెన్నెముక, కర్షకులు లేకుండా తిండి దొరకదు కదా. ఈ వాక్యంలో పర్యాయ పదాలను గుర్తించమన్నారు. ఆప్షన్ ఏ దేశం, హాలికుడు. ఆప్షన్ బి కర్షకుడు, వెన్నెముక. సి తిండి, కర్షకుడు. ఆప్షన్ డి హాలికుడు, కర్షకుడు. 15వ ప్రశ్నకు ఆన్సరు ఆప్షన్ డి అండి. హాలికుడు, కర్షకుడు. హాలికుడు అంటే హలం పట్టుకొని దున్నేవాడు. హలం అంటే నాగలి. హాలికుడు, కర్షకుడు. ధాత్రికి పర్యాయ పదాలు. ధాత్రికి పర్యాయ పదాలు. ఆప్షన్ ఏ పుడమి, భూమి. ఆప్షన్ బి ధర్మం, న్యాయం. ఆప్షన్ సి ఇల్లు, గృహం. ఆప్షన్ డి శునకం, కుక్క. ధాత్రి అనగా భూమి, ధరణి, అవని, నేల ఇవన్నీ వస్తాయండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పుడమి, భూమి. 17వ ప్రశ్న. వధాన్యుడు పదానికి అర్థం. వధాన్యుడు పదానికి అర్థం. ఏ ఉపన్యాసకుడు, బి కవి, సి దాత, డి బలవంతుడు. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దాత. వధాన్యుడు అనగా దాత. 18వ ప్రశ్న. నీరజ భవుడు రాసినది జరగక మానదు. నీరజ భవుడు అనే పదానికి అర్థం. ఆప్షన్ ఏ ఇంద్రుడు. ఆప్షన్ బి శివుడు. ఆప్షన్ సి బ్రహ్మ. ఆప్షన్ డి విష్ణువు. నీరజ భవుడు రాసినది జరగక మానదు. ఆప్షన్ సి బ్రహ్మ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 19వ ప్రశ్న. జలది అనేక జీవరాశులకు నిలయం. జలది పదానికి పర్యాయ పదాలు. జలది అనేక జీవరాశులకు నిలయం. జలది పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ ఏ సముద్రం, నది. ఆప్షన్ బి సముద్రం, సాగరం. ఆప్షన్ సి పయోది, సరస్సు. ఆప్షన్ డి వారధి, తటాకం. సముద్రం, సాగరం. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 20వ ప్రశ్న. అభ్యాగతుండు. సంధిని విడదీయండి. అభ్యాగతుండు. అభి ప్లస్ ఆగతుండు. ఆప్షన్ బి అభ్యా ప్లస్ గతుండు. ఆప్షన్ సి అభిగా ప్లస్ అతుండు. ఆప్షన్ డి అభ్యా ప్లస్ ఆగతుండు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అభి ప్లస్ ఆగతుండు, అభ్యా గతుండు. 1వ ప్రశ్న. నేను చెప్పింది నీ కర్ణంలోనికి ఎక్కిందా. కర్ణము అనే పదానికి అర్థం. ఆప్షన్ ఏ మనసు, బి గుండె, సి చెవి, డి ముఖం. ఆప్షన్ సి చెవి, కర్ణము. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 22వ ప్రశ్న. ఈ రాజ్యంలో కుబ్జులు ఎక్కువగా ఉన్నారు. కుబ్జులు పదానికి అర్థం.
ఈ రాజ్యంలో కుబ్జులు ఎక్కువగా ఉన్నారు. కుబ్జులు పదానికి అర్థం. ఆప్షన్ ఏ సత్తువ లేనివారు, ఆప్షన్ బి పొట్టివారు, ఆప్షన్ సి పొడుగువారు, ఆప్షన్ డి బలవంతులు. కుబ్జుండు అనగా ఆప్షన్ బి పొట్టివారు. ఇప్పుడో ప్రశ్న. బ్రహ్మచారి కమండలం గొడుగు ధరించాడు. సరి అయిన పర్యాయ పదాన్ని గుర్తించండి. బ్రహ్మచారి కమండలం గొడుగు ధరించాడు. సరి అయిన పర్యాయ పదాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ వరుడు వటుడు, ఆప్షన్ బి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె, ఆప్షన్ సి వర్ణి మానవకుడు, ఆప్షన్ డి ఇంద్రుడు వరుణుడు. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంద్రుడు వరుణుడు. ప్రశ్న. జీవధనములు ఏ సమాసం? జీవమును ధనమును. జీవధనములు ఏ సమాసం? ఆప్షన్ ఏ ద్విగు సమాసం, ఆప్షన్ బి ద్వంద్వ సమాసం, సి తత్పురుష సమాసం, డి పైవన్నీ. ప్రాధాన్యం కలిగినది కాబట్టి ద్వంద్వ సమాసం కరెక్ట్ ఆన్సర్. బి పొడవుగా, సి లావుగా, డి సన్నగా. కురచగుట. ఆప్షన్ ఏ పొట్టిగా కరెక్ట్ ఆన్సర్. 26వ ప్రశ్న. త్రికం మీది అసంయుక్త హల్లునకు డాష్ బహుళమవుతుంది. త్రికం మీది అసంయుక్త హల్లునకు డాష్ బహుళమవుతుంది. ఆప్షన్ ఏ సంయుక్తం, ఆప్షన్ బి అసంయుక్తం, సి ద్విత్వం, డి ఏ అండ్ బి. ద్విత్వం. త్రికం మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళమవుతుంది. అది త్రిక సంధి సూత్రం అండి. 27వ ప్రశ్న. ఆచ్చికం అనే పదానికి అర్థం. ఆచ్చికం అనే పదానికి అర్థం. ఆప్షన్ ఏ గజల్ పదం, బి ఆంగ్ల పదం, సి అచ్చ తెనుగు పదం, ఆప్షన్ డి అచ్చ తెలుగు పదం. ఆప్షన్ ఏ గజల్ పదం, బి ఆంగ్ల పదం, సి అచ్చ తెనంగు పదం, ఆప్షన్ డి అచ్చ తెలుగు పదం. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అచ్చ తెలుగు పదం. 28వ ప్రశ్న. ఆ చోటు అనే పదానికి సంధిని గుర్తించండి. ఆ చోటు అనే పదానికి సంధిని గుర్తించండి. ఏ త్రిక సంధి, బి రుగాగమ సంధి, సి ఆమ్రేడిత సంధి, డి ద్విరుక్త టకార సంధి. త్రిక సంధి కరెక్ట్ ఆన్సర్ అండి. త్రిక సంధి సూత్రాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ త్రికం మీది అసంయుక్త హల్లునకు సంయుక్తం బహుళం అవుతుంది. ఆప్షన్ బి త్రికం మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళం అవుతుంది. త్రికం మీది ఆప్షన్ సి త్రికం మీది సంయుక్త హల్లునకు అసంయుక్త హల్లు బహుళం అవుతుంది. ఆప్షన్ డి బి అండ్ సి. త్రికం మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళం అవుతుంది. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 30వ ప్రశ్న. గర్భోన్నతి అనే పదాన్ని విడదీసి సంధిని గుర్తించండి. గర్భోన్నతి. ఆప్షన్ ఏ గర్వ ప్లస్ ఉన్నతి గుణసంధి, ఆప్షన్ బి గర్వ ప్లస్ ఉన్నతి అత్వసంధి, ఆప్షన్ సి గర్వ ప్లస్ ఓన్నతి గుణసంధి, ఆప్షన్ డి గర్వో ప్లస్ ఉన్నతి సవర్ణ దీర్ఘ సంధి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గర్వ ప్లస్ ఉన్నతి గర్భోన్నతి గుణసంధి.